నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల కూడా నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమం 3వ శనివారం నిబద్ధతగా రాష్ట్రం మొత్తం మీద పంచాయతీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి యొక్క స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో చాలా గొప్పగా అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాం. గత సంవత్సరం పాటు చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల అవేర్నెస్ పెరిగింది, మంచి రిజల్ట్స్ వచ్చాయి. జాతీయ స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వచ్ఛతలో ఒక మంచి గుర్తింపు కూడా వచ్చింది. కానీ మనం అందరం కూడా గుర్తించాల్సినటువంటిది స్వచ్ఛత అనేది ఒక కంటిన్యూస్ ప్రోగ్రామ్. ఒక మిషన్ పెట్టుకొని ఒక నెల రోజుల్లో 2 రోజుల్లో చేస్తాం అయిపోతుంది అన్న విషయం కాదు. ప్రతిరోజు కూడా మనం చేసే ప్రతి పనిలో మనం ఆలోచించే ప్రతి విషయంలో కూడా స్వచ్ఛతని మనం పెట్టుకొని కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఉద్దేశంతోనే 11 సంవత్సరాల క్రితం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం మన సూర్య భగవాన్ స్వామి ఆలయ పరిసరాలలో ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఈరోజు ఉన్నటువంటి థీమ్ ఏదైతే వాయు కాలుష్యం ఏదైతే ఉందో ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలన్న ఆలోచనతో చేశాం. అయితే ఇందులో మనం అందరం కూడా గమనించాల్సింది అర్బనైజేషన్ ఎక్కువగా పెరిగిన తర్వాత పట్టణాలు తీసుకుంటే ఢిల్లీ కానీ, ముంబై కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ పట్టణీకరణ జరిగిన తర్వాత ప్రధానంగా ఎదురయ్యేటటువంటి సమస్య వాయు కాలుష్యం. ఎక్కువగా కార్లు ఎక్కువ ప్రయాణించడం, దగ్గరలో ఇండస్ట్రీస్ ఎక్కువగా పెరగడం, వీటన్నిటితో అక్కడ ఉన్నటువంటి వాతావరణం మీద ప్రభావం పడి ఎయిర్ పొల్యూషన్ పెరిగి ఢిల్లీలో కొన్ని సందర్భాల్లో పరిస్థితి ఎలాగుందనంటే ఎయిర్ పొల్యూషన్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కొన్ని సందర్భాల్లో 400 ppm కూడా పైకి వెళ్తే స్కూళ్ళు కూడా సెలవిచ్చే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి మనం దాన్ని అడ్రస్ చేసే కార్యక్రమాలు చేయకపోతే భవిష్యత్తులో పెద్ద పట్టణాలు కానీ పెద్ద నగరాలు అన్నీ కూడా ఎదుర్కొనే సమస్యగా ఇది మారుతుంది. కాబట్టి ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాలో పట్టణం చిన్నదైనా సరే ఈ ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు నడిపించాలని ఈరోజు దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ప్రభుత్వం తాలూకు ఆలోచన ఎంతవరకు అవకాశం ఉంటే దగ్గర ప్రాంతాలకి కాలినడకలో వెళ్ళడం, లేకపోతే సైకిల్ వినియోగించడం అనేది మనం ఎక్కువగా వాడుకోవాలి. అలాగే ఎక్కడ అవకాశం ఉంటే కార్ పూలింగ్ లాంటివి చేసుకొని వెహికల్ ద్వారా వచ్చే ఎయిర్ పొల్యూషన్ తగ్గించుకోవాలి. అలాగే మనకి ఎక్కడైనా సరే ఎయిర్ పొల్యూషన్ కొంత డస్ట్ వల్ల కూడా క్రియేట్ అవుతుంది. అటువంటి డస్ట్ ఉన్నటువంటి ఏరియాస్లో, ముఖ్యంగా కన్స్ట్రక్షన్ చేసే ఏరియాస్లో మన దగ్గర ఇంకా అలవాటు రాలేదు. కానీ ఎక్కడైనా పెద్ద కన్స్ట్రక్షన్స్ జరిగితే చుట్టూ క్లోజ్ చేసుకుంటాం. ఆ ప్రాంగణం అంతా క్లోజ్ చేసుకుంటే అందులో జరిగే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ, దుమ్ము కానీ, ధూళి కానీ అది బయటికి రాకుండా అక్కడే ఉండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనలాంటి పట్టణాల్లో కూడా, మనలాంటి Tier 2, Tier 3 సిటీస్లో కూడా ఇటువంటి ప్రాక్టీసెస్, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అలవాటు చేసుకుంటేనే స్వచ్ఛ భారత్ని పరిపూర్ణంగా మనం ముందుకు కొనసాగించే అవకాశం ఉంటుంది. ఈరోజు మెయిన్గా ఎయిర్ పొల్యూషన్ కార్యక్రమంతో చేశాం. చుట్టుపక్కల పరిసరాలు క్లీనింగ్ చేశాం, మొక్కలు కూడా నాటబోతున్నాం. ఎందుకనంటే మొక్కలు ఉంటేనే, ప్రకృతి పరిశుభ్రంగా ఉంటేనే, ప్రకృతి అందంగా ఉంటేనే, చెట్లు ఎక్కువగా ఉంటేనే ఈరోజు ఎయిర్ పొల్యూషన్ కూడా చక్కగా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లాంటేషన్ కూడా ఎక్కువ చేయాలి. దానికి కూడా ఒక స్ఫూర్తిదాయకమైన ప్రోగ్రాం ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేశారు. ఏక్ పేడ్ మాకే నామ్, ఒక చెట్టు తల్లి పేరు మీద నాటండి. ఏ శుభకార్యం వచ్చినా, ఏ ఒక్క మనం జీవితంలో గుర్తుంచుకునేటటువంటి ఒక రోజు వస్తే ఆ రోజుకి సంబంధించి అనేక ప్రోగ్రాంలు చేస్తాం, డబ్బులు ఖర్చు పెడతాం, 10 మందికి భోజనాలు పెడతాం, పెద్ద ఆర్భాటంగా పండగలు అన్నీ కూడా చేస్తాం. కానీ అలాంటి సందర్భంలో భవిష్యత్తు తరానికి మనం అందరం కూడా ఒక సేవ చేసే విధంగా తల్లి పేరు మీద, తండ్రి పేరు మీద, ఆ కార్యక్రమం పేరు మీద 1 కానీ 2 కానీ చెట్లు నాటుకుంటే ఎంత సంతృప్తి మనకి కూడా కలుగుతుంది. అలాగే మనం భవిష్యత్తుకి, ప్రకృతికి ఎంత మంచి చేసిన వాళ్ళం అవుతాం అందరం కూడా గమనించాలి. అందుకనే విదేశాలు కూడా పర్యటించినప్పుడు మోదీ గారు చెప్తుంటారు, ఏక్ పేడ్ మాకే నామ్ అనే కార్యక్రమం కేవలం భారతదేశానికే పరిమితం అయ్యేది కాదు, ప్రకృతి అందరిది కాబట్టి అందరూ చేయండి అని. మన శ్రీకాకుళం జిల్లాలో కూడా చెట్లు నాటే ప్రోగ్రాం చాలా ఎక్కువగా చేయాలి. గతంలో ఒక ఇనిషియేటివ్ మన జిల్లాలో తీసుకున్నాం. 25 వారాలు ప్రతి వారం కూడా 1,00,000 చెట్లు నాటాలని, 25 వారాలకి 25 లక్షల చెట్లు నాటాలని కలెక్టర్ గారు కూడా చెప్పి ఆ ప్రోగ్రాం నడిపించాం మన జిల్లాలో. కానీ ఈరోజు సంతోషం ఏంటంటే ఎన్ని చెట్లు నాటాను మొత్తం, అదే 25 లక్షలు కూడా దాటి
మొన్న వర్షాకాలంలో మన శ్రీకాకుళం జిల్లాలో 25 లక్షలకి దాటి ఎన్నో చెట్లు మనం నాటగలిగాం.